ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో అనకాపల్లి చేరుకోనున్న ఆయన హెలిప్యాడ్ నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో అనకాపల్లి చేరుకోనున్న ఆయన హెలిప్యాడ్ నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి పవన్ పర్యటనకు సంబంధించి? పవన్ ఈరోజు చూడొచ్చు, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనకాపల్లి జిల్లాలో పర్యటించున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ నెహ్రూ చౌక్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ సభ ప్రాంగణం దగ్గర జనసేన కార్యకర్తలు అలాగే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు, పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ప్రసంగించనున్నారు. తొలుత హెలికాప్టర్లో వస్తారు, అక్కడి నుంచి కూడా రోడ్ షో చేసి ఇక్కడ ఉన్న నెహ్రూ చౌక్ దగ్గరికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మనతో మాట్లాడడానికి స్థానిక జనసేన నేతలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, వారి అభిప్రాయం తెలుస్తుంది. సార్, ఏంటి సార్ ఈరోజు ఎన్ని గంటలకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? 5 గంటలకు వస్తారండి ఇక్కడికి. సో 5 గంటలకు వచ్చి సారు హెలిప్యాడ్ నుంచి అక్కడి నుంచి వెహికల్స్ ఇక్కడికి వస్తారు. వారాయి ముందే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో వారాయి కూడా వచ్చేస్తుంది. సో వారాయి మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోయే ప్రసంగం కోసం మొత్తం అందరూ కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వినడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా మరి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి వాలంటీర్స్ కమిటీ కానీ మరి పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే అందరూ కూడా దీనికి సహకరిస్తూ మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సభకు ఇచ్చేసిన వాళ్ళకి ఎవరికి మరి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు కానీ అలాగే ఈ యొక్క మెడికల్ టీంని ప్రత్యేకంగా ఓఆర్ఎస్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి 3 అంబులెన్స్ని ప్రత్యేకమైన అంబులెన్స్లు రప్పించాము, ఇక్కడ పెట్టించాము. డాక్టర్ టీం ఉంటుంది. సో దాంతోపాటు ఈ యొక్క అశేష ప్రజానికానికి రక్షణ కల్పించడం కోసం, మహిళలకి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మా వాలంటీర్ శాఖ వారికి అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే వైసీపీ ఈ సభను ఫెయిల్ చేయాలనుకుంటుందో ఈ జైల్ రెడ్డి జగన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికే ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటి గెలవబోయే సీటు మరి అనకాపల్లి నుంచే ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసే గర్జన వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఇప్పటికే చేరుకున్నారు, ప్రజలు కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఇక్కడ ప్రజలు? కానీ ఖచ్చితంగా అనకాపల్లి డెవలప్మెంట్ కాకన్నా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే కానీ మంత్రిగా కానీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కదా, ఆయన గుడ్ల మంత్రిని అందరికీ తెలుసు. ఇక డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా అనకాపల్లిని నాశనం చేసి ఇప్పుడు పక్క నియోజకవర్గానికి చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు పూర్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకించారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే కొనతాల రామకృష్ణ నిలబడ్డారో ఆయనకి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. మేమైతే పూర్తిగా సభ ఏర్పాట్లు ఘనంగా చేశాము. దాదాపు 200 మంది వాలంటీర్స్ తోని దాదాపు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడ హెలిప్యాడ్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఒక ర్యాలీగా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జంక్షన్ లో లక్షలాది మందితో జరగబోతున్న ఏదైతే వాయిస్ ఇవ్వబోతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక యుద్ధ వాతావరణమే కల్పించే విధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో 100% బంగారు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ ఎవరైతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ ఈ ఉమ్మడిగా ఖచ్చితంగా భారీ మెజార్టీతో రేపు కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ గెలబడుతున్నారు. మీకు ఖచ్చితంగా ఇప్పుడు కనబడుతుంది, సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపు ఈ సభ అయితే భారీ విజయం చెందబోతుందండి, ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. అధికార పక్షం సిద్ధం అంటుంది 175 175 గెలుస్తా ఉంటున్నారు.
జగన్మోహన్ రెడ్డికి 175 కాదు, జగన్మోహన్ రెడ్డికి 175 కాదు, 17 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి వాళ్ళ చెల్లె చెబుతుంది. ఎవరైతే అవినాష్ రెడ్డి నిలబడ్డాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీకు 175 కాదు కదా 17 సీట్లు కూడా వస్తాయో రాదో అన్న భయంతో నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నావని మాకు బాగా తెలుసు. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? యాక్చువల్గా ఇది కొత్త ఆరంభం సార్. ఇది ఎవరు కనీ విరగలేను సార్. ఇదివరకు ఎన్నో రాజకీయాలు మీరు చూశారు. ఇది కొత్త తరం రాజకీయం. మేము చూసేది పార్టీ పరంగా చూడలేదు సార్. ఇది ఏ పార్టీ, ఇప్పటికీ కూడా మేము చేసేది ఏ పార్టీ అభిమానం కాదు సార్. ఇది అనకాపల్లి ప్రజానీకం. కానీ కొత్త తరం ప్రారంభించేది ఈ పార్టీయే సార్. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా ఈ అమలు అవుతాయి సార్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఫస్ట్ పునరుద్ధరించింది కూడా ప్రతి విషయం కూడా ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ముందు మనకు వచ్చింది, మనకు మార్పు ఎప్పుడు కనబడుతుందంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకు అక్కడికి అపార్ట్మెంట్ ఒక పరిస్థితులు మారాలి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైనా తప్పు చేస్తే మారుస్తారు. ఎందుకంటే ఆ ఎథిక్స్ ఇతరులు ఉన్నాయి సార్. ఆ ఎథిక్స్ మేము చూస్తున్నాం, ఇవన్నీ మారుతాయి. ఇది ఆ ఎథిక్స్ లేక మనకి డెమోక్రసీ ఇంతవరకు మనకి లాస్ అయిపోవడం కారణం సార్. ఇది చాలా బాగుంటుంది సార్. ఈ యొక్క రాజకీయ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద చూస్తుంటే అనకాపల్లి జిల్లాలోని వారాహి యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ చేరుకున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వాట్ హైదరాబాద్ స్టూడియో.